హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన టాక్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చేశాను. అదేమిటంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అందరూ ఎలా చేస్తారో సింపుల్గా నేను అలానే చేశాను. సో ఏంటంటే మేము ఎవరైనా మా బంధువులు వచ్చారనుకో, వాళ్ళు అంటారు, స్పందన ఎలా చేసావు చికెన్, నీచు వాసన లేకుండా బాగా చేసావు, నీచు వాసన అసలే రావట్లేదు అని అంటే, నేను అన్నాను, ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి చికెన్ కడిగాక పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ, అల్లం పేస్టు ఇవన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేస్తాను మూత పెట్టేసి. తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఆనియన్స్ వేస్తాను, మిర్చి వేస్తాను. కేజీకి అయితే మేము 2 ఆనియన్స్ వేస్తాను. టమాటా కూడా కేజీ టమాటా అయినా హాఫ్ కిలో అయినా సరే 2-3 2 లేదా 3 టమాటాలు వేస్తాను. అంతకంటే ఎక్కువ వేయను. చికెన్లో నేను అసలు ఎక్కువ వేయనండి, ఎందుకంటే నాకు టమాటా వేస్తే పుల్లగా వస్తుంది కర్రీ, అందుకే టేస్టీగా కూడా ఉండదు టమాటాలు ఎక్కువ వేస్తే. సో అలా అని నాకు నచ్చదండి, నేను 2 లేదా 3 వేస్తాను. ఇంకా కేజీ అయినా సరే ఇలా ప్రాసెస్ సింపుల్గా చేశానండి చికెన్ కర్రీ. చూసేసేయండి. ఎప్పుడు కానీ చికెన్ వండేటప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నటప్పుడు ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోవాలి. మినిమం 3 స్పూన్స్ ఉంటే చికెన్ కర్రీ బాగా టేస్టీగా వస్తుందండి. సో ఈసారి మేము కొంచెం పులుపు వేసాము. సూప్